హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆసరా పెన్షన్స్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదని చాలామంది కామెంట్స్ చేశారండి. అక్క, మాకు స్టేటస్ చెక్ చేసుకోవడం రావట్లేదు, స్టేటస్ చెక్ చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదక్క, ప్లీజ్ మాకు ఎలా ఓపెన్ చేసుకోవాలో దయచేసి చెప్పండి అని చాలామంది అయితే కామెంట్స్ చేశారు. వెబ్సైట్ అనేది ఓపెన్ విధానం మారిందండి, వెబ్సైట్ మారలేదు, వెబ్సైట్ అట్లానే ఉంది. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా చేయాలో, ఎలా ఓపెన్ చేస్తే మీ స్టేటస్ అనేది కనబడుతుంది అనేది నేను వివరంగా చెప్తానండి వీడియోలో. చాలామంది మెసేజ్ చేశారు కాబట్టి వాళ్ళ కోసం అని వీడియో చేస్తున్నాను. ఇంతకుముందు దీని గురించి ఒక వీడియో అయితే చేశానండి, చాలామంది చూశారు కూడా. మళ్ళీ వాళ్ళకి అర్థం కాక మళ్ళీ అడుగుతున్నారు. కొంతమంది అయితే కొత్త వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మనకి ఇట్లా చేయూత.telangaana.gov.in అని టైప్ చేయాలండి. టైప్ చేసిన తర్వాత మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ వెబ్సైటే మనం సెలెక్ట్ చేసుకోవాలండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పేజ్ ఉంది కదా, మనం అది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం దీన్ని కొంచెం జూమ్ చేసుకుందామండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ముందుగా మనం జూమ్ చేసుకుందాము. కొద్దిగా జూమ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్విక్ సెర్చ్ అని ఉంది చూసారా, ఇక్కడ ఆప్షను. ఆ క్విక్ సెర్చ్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ పెన్షనర్ డీటెయిల్స్ అని వచ్చింది చూసారా, దాన్ని కూడా మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంతకుముందు పాత విధానంలో ఓపెన్ అయ్యేది కదండి వెబ్సైట్ అనేది, సేమ్ అదే మాదిరిగా మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది కదండి. పెన్షనర్ ఐడి, యూఐడి అంటే ఆధార్ కార్డ్ ఐడి కానీ, సాధారణ ఐడి కానీ, ఈ మూడిటితోటి మనం దేంతో అయినా సెర్చ్ చేసుకునే అవకాశం ఉందండి. ఆ మూడిటిలో ఏదో ఒకటి ఎంచుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది టచ్ చేసిన తర్వాత మీది ఏ జిల్లానో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ అనే ఆప్షన్ చూపిస్తుందండి. సెర్చ్ మీద టచ్ చేసిన తర్వాత కింద మీ ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఆ పెన్షనర్ ఎవరైతే ఉన్నారో వారి డీటెయిల్స్ అనేది కింద చూపిస్తుంది అండి. మనకి ఇంతకుముందు వెబ్సైట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయ్యేది, కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్ అవ్వట్లేదు. మనకి ఇంతకుముందు వెబ్సైట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయ్యేది, కానీ ఇప్పుడు అలా ఓపెన్ అవ్వట్లేదు. యూజర్ నేము, పాస్వర్డ్ అని ఫస్ట్ చూపిస్తుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అలా చూపిస్తుంది. ఆ యూజర్ నేము, పాస్వర్డ్తో మనకి సంబంధం లేదండి. పైన మనకి క్విక్ సెర్చ్ అనేది ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఓకే చేసిన తర్వాత పెన్షనర్ డీటెయిల్స్ అని అడుగుతుంది, అది కూడా ఓకే చెయ్యండి. మళ్ళీ మీకు ఇంకోసారి క్లారిటీగా చూపిస్తున్నానండి. ఇక్కడ చేతి గుర్తుతోటి క్విక్ సెర్చ్ అని ఉంది కదా, అది నొక్కగానే పెన్షనర్ డీటెయిల్స్ అని అడుగుతుంది, అది కూడా టచ్ చేయండి. తర్వాత మామూలుగా యథావిధిగానే ఓపెన్ అయిపోతుంది వెబ్సైట్ అనేది. ఏం కంగారు పడకుండా, టెన్షన్ పడకుండా ట్రై చేయండి. మీరు మాకు స్టేటస్ చెక్ చేసుకునే విధానం కనిపించట్లేదక్క అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ వీడియో ద్వారా తెలియజేశాను. సో ఇందులో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇస్తాను. ఎవరు ఏం టెన్షన్ పడుతూ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసే విధానంలో కొద్దిగా మార్పులు చేశారు, అంతేగాని డైరెక్ట్గా అయితే ఓపెన్ అవ్వట్లేదు. అక్కడ క్విక్ సెర్చ్ అనేది నొక్కితే పెన్షనర్ డీటెయిల్స్ అడుగుతుంది, అది కూడా టచ్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ అడుగుతుంది కదా, సదరం ఐడి కానీ, లేదంటే ఆధార్ కార్డు ఐడి కానీ, పెన్షనర్ ఐడి కానీ, మూడిట్లో ఏదో ఒకటి మనం అక్కడ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత అక్కడ స్వచ్ఛ అనేది నొక్కితే సెర్చ్లో నొక్కిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ కింద వచ్చేస్తాయి. మీకు ఏం కంగారు పడద్దు, మీరు నిదానంగా ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. పెన్షన్స్ అన్ని జిల్లాలకు అప్డేట్ అయిపోతున్నాయి, ఇక రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయండి. రిలీజ్ అవగానే తప్పకుండా వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇంక ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. చాలామంది కంగారు పడుతున్నారు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదని. ప్లీజ్ అందరికీ షేర్ చేసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.